మన పట్ల ఆయన కలిగి ఉన్న వాత్సల్యతను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వల్లారా, కొద్ది నిమిషాలు దేవుడి యొక్క వాక్యాలు విందాం. ఈ రోజు వరకు మనం బ్రతికున్నామంటే ఆయన మాట ద్వారానే. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తి యొక్క ఆలోచన, నా వయసు, నా బలము, నా బలగము అనుకుంటూ బ్రతుకుతున్నాడు. కానీ దేవుని మాట లేకుండా ఈ లోకంలో ఏ మానవుడు జీవించలేడు. ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞానుసారమైన జీవితము మనం బ్రతికిస్తూ ఉంది. కానీ ప్రతి మనిషి కూడా తన సొంత ఆలోచనని బట్టి లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. మనిషికి సొంత ఆలోచన అనేది అజ్ఞానమైన జీవితం. ఈరోజు ప్రతి మనిషి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. అలాగే ఆ వ్యక్తి బ్రతకాల్సిందే. కానీ సొంత ఆలోచన ప్రకారము ఏ మనిషి బ్రతికి బట్ట కట్టలేడు. మనం అనుకుంటాం, నేను అది చేయాలి, ఇది చేయాలి, అది జరిగించాలి, ఇది జరిగించాలి. ఏది జరిగించాలని దేవుని చిత్తం లేకుండా నీ చిత్తంలో ఏమీ జరగదు. మనం అనుకున్నవి కొన్ని విషయాలు జరగకపోతే దేవుణ్ణి దూషిస్తాం. కానీ ఏదైనప్పటికీ కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్నది సమస్తము మంచికి సమకూడి జరుగుతాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అన్యాయస్తులు చేసేవాడు కాదు. కాబట్టి ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డ పట్ల కలుగున్న ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రుల ఉద్దేశానుసారంగా బిడ్డ బ్రతకాలి అని కోరుకుంటారు. ఎందుకు అంటే, లోకంలో ఏ వ్యక్తి కూడా తన బిడ్డని చిన్నచూపు చూడకూడదు. ఏ వ్యక్తి కూడా ఆ బిడ్డని అదో రకమైన మాటలు మాట్లాడకూడదు. కాబట్టి నా బిడ్డ బ్రతికినంత కాలము ఒక ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలిగి బ్రతకాలని కోరుకుంటాడు ప్రతి తల్లిదండ్రులు కూడా. మరి మనకి మన బిడ్డ పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అంత ఆశ కలిగి ఉన్నప్పుడు, తన సహస్రాలతో చేసుకొని తన రూపంలో నిర్మించుకున్న దేవునికి మన పట్ల ఇంకా గొప్ప ఆలోచన కలిగి ఉంటుందని మనం తెలుసుకోవాలి. అందుకని జ్ఞాని సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని గమనిద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. చూడండి ప్రియమైన వాళ్ళరా, కొన్ని విషయాల్లో మన సొంత ఆలోచన ప్రకారం బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు దీవించబడడం లేదు అంటే, దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఎంత మాత్రం కూడా మనం ఒప్పుకోం. మనకంటూ ఒక ఆలోచన, మనకంటూ ఒక చిత్తము. కానీ ప్రభు అంటాడు, నీ సొంత బుద్ధిని, సొంత ఆలోచన ప్రకారం నువ్వు బ్రతక్క ఏమండి, యెహోవా అధికారములకు, ఆయన చిత్తానికి, ఆయన ఆలోచనకి నువ్వు కట్టుబడి ఒదిగి ఉండడానికి ఇష్టపడాలి. ఏం జరిగినా ప్రభు నీకు మేలు చేస్తాడే కానీ కీడు చేసే దేవుడు కాదు కనుక
నీ పట్ల ఆయన కనుగొన్న ఒక ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవాలంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి. దేవుని చిత్తానికి లోబడడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో దీర్ఘాయువునే కాదు కానీ బహుగా దీవించి చెప్పశక్యము కానీ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించే కృప దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఈరోజు సొంత ఆలోచనలు ఏం చేస్తాయి అంటే దేవుడికి దూరం చేస్తాయి, మరి రోగాల బారిన పడేస్తాయి. వీటన్నిటి వల్ల జరిగేది ఏంటంటే మన చేతిలో కీడు జరుగుతుంది కానీ మేలు జరగదు. కాబట్టి ప్రేమిన వల్ల ఈరోజు ఏం చేసి దేవుని మనం గణపరుస్తున్నామో ఆలోచించాలి. నీకంటూ సొంత ఆలోచన ప్రకారం బ్రతికి ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేక జరుగుతున్న అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు చేస్తున్న ప్రతి క్రియలో కూడా ఆశీర్వాదం నోచుకోలేకున్నటువంటి కారణం ఏంటి అంటే దేవుని ఆలోచన ప్రకారం బ్రతకడానికి నువ్వు ఇష్టపడ్డాను లేదు. కానీ ఒక భార్య కావచ్చు, బిడ్డలే కావచ్చు, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం బ్రతుకుతూ ఉంటే కోపపడ్డ భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డల పట్ల, భార్య పట్ల భర్త కావచ్చు, అంతా నీ ఇష్టమైపోతుంది, అంతా నీ చిత్తానుసారంగా జరగాలనుకుంటున్నావు అని గొడవ పడతాడు. అంటే కుటుంబం మీద ఏలుబడులు చేసే ఒక యజమానుడికి ఆ కుటుంబం కట్టబడ్డప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరి పాటికి వాడు బ్రతుకుతూ ఉంటే ఆ కుటుంబం దీవెన్ని నోచుకోలేదు. అలాగే నీ బ్రతుకు మారి నూతనపరచబడి నీవు ఈ లోకంలో జీవించినంత కాలం ఆనందంగా బ్రతుకుతూ దేవుని మహిమార్థంగా నువ్వు బ్రతకాలంటే దేవుని ఆలోచన ప్రకారం నువ్వు బ్రతికే బిడ్డగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నీకంటూ ఆలోచన ఉండొచ్చేమో, అది నీ ఆలోచన కాదు, అపవాది నీ హృదయంలో పుట్టిస్తున్న ఆలోచనని గ్రహించగలగాలి. నీ పట్ల ఒక గనుడు, ఒక మహాపురుషుడు, ఒక పరిశుద్ధుడు, నిష్కలంకుడు, లోకానికి సృష్టికర్తన దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలన్నదే దేవుని యొక్క ఆలోచన అని నువ్వు గుర్తెరగగలగాలి. కానీ నీ సొంత ఆలోచన ఏం చేస్తుంది తెలుసా? దేవుని దీవునే కాదు కానీ దీర్ఘాయువుని కూడా కోల్పోతే. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని నీ సొంత ఆలోచన ప్రకారము నువ్వు బ్రతక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పరిపూర్ణత నీ చేతిలో కావాలి. నువ్వు అనుకున్నవి వెంటనే జరగనప్పుడు దేవుడు నా పట్ల కార్యం జరిగించలేదు, దేవుడు ఉన్నాడా లేదని మాట్లాడే మాట కాదు. కానీ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయం, పూర్ణము అంటే పరిపూర్ణత, సమృద్ధి, ఇక వేరే ఆలోచన లేకుండా నీ సమస్తము యెహోవా మీద వేసి నువ్వెప్పుడైతే నిర్భరంగా ఉండడానికి ఇష్టపడతావో అప్పుడు యెహోవా నీ చేతిలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు మనకంటూ ఆలోచన ప్రకారం బ్రతుకుతాం. దీన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఏ మనిషి కూడా సొంత ఆలోచన ప్రకారం బ్రతికేవాడు ఈ ఆలోచన ఎవరి ద్వారా కలుగుతుంది అంటే అది దేవుని ద్వారా నీకు కలిగే ఆలోచన కాదు. నిజంగా నీకు ఆలోచన వచ్చినట్టే నా ప్రభు చిత్తానుసారంగా నేను బ్రతకడమే ఆలోచన అనుకోవడమే. లేదా నీ సొంత ప్రయోగాలు, సొంత యొక్క నడవడికలు, సొంత ఆలోచన నీ బ్రతుకులు కలిగాయి అంటే అది అపవాది కలిగిస్తున్న ఆలోచనని నువ్వు గ్రహించగలిగినప్పుడు దేవునితో తప్పకుండా నువ్వు సహవాసం కలిగి ఉంటావు, దైవ దీవెన కలిగి ఉంటావు, దీర్ఘాయువు కలిగి ఉంటావు, అని నిత్య రాజ్యమును వారసత్వం కలిగి జీవించే కృప కలిగి ఉంటావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎలాంటి దీవెనకరమైన జీవితాన్ని జీవిస్తున్నామో ఆలోచించాలి. నీకంటూ ఆలోచన కలగకూడదు. ఎందుకంటే ఈ లోకములో జీవిస్తున్నావు, నీ ఆలోచన ప్రకారం బ్రతికితే ఎక్కడో జిగట ఊపిలోనో దొంగ ఊపిలోనో పడి ఏమంటే ఇక పైకి లేని స్థితిలో పడిపోతావు. కాబట్టి నీ పట్ల ఆలోచన కలిగిన ప్రభు అన్నాడు, నన్ను నేనుగా ఆయనకు అప్పగించుకున్నప్పుడు
నా బ్రతుకు యావత్తు నూతనపరచబడుతుంది అని నువ్వు ఎప్పుడైతే గుర్తెరగగలవో నీ ఆలోచన విడిచిపెట్టి దేవుని ఉద్దేశానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతావు. కాబట్టి నీకంటూ ఒక ఆలోచన కలిగి ఉంది. ఎలాగా అంటే మనకందరికీ తెలిసిన వ్యక్తి దావీదు. గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు దావీదు. కానీ ఏ స్థితిలో ఉన్నా కూడా దావీదు యొక్క ఆలోచన ఏంటి అంటే ఇది ప్రభు చిత్తమే అనుకునేవాడు. దేవుని చిత్తానికి లోపడ్డాడు కానీ తన సొంత ఆలోచన ప్రకారం అడుగు వేసిన వాడు కాదు. సొంత ఆలోచన ఏం చేస్తుందంటే ఎక్కడో జారిపోతాం, ఎక్కడో మనము దిగజారిపోయే స్థితి కలుగుతుంది. కాబట్టి దావీదు ఆలోచన యావత్తు కూడా దేవుని చిత్తానికి లోపడ్డమే. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా ఏంటి నా కర్మ, నా బ్రతుకు ఎలాగ ముగిసిపోవలసిందనా అన్న ఆలోచన కంటే కూడా నా పట్ల నా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఆయన ఆలోచన ఇదే ఏమో అని చిత్తము ఎలా కొనసాగిపోవడమేమో. కాబట్టి నేను ఆలోచించి మటుకు ప్రయోజనం లేదు అనుకుని దేవుని ఆలోచన ప్రకారము ముందుకు సాగడానికి ఇష్టపడ్డ దావీదు జీవితంలో దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? గొర్రెల కాపరిగా ఉన్న వాడిని రాజును చేస్తున్న దేవుని ఆలోచన. కాబట్టి ఈరోజు కూడా నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికేసి దేవునికి దూరము కావద్దు అని ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. నీ జీవితంలో కలిగే ప్రతి ఆలోచన కూడా దేవునికి దూరం చేసేదే. కానీ దేవుడు ఆలోచన నిన్ను బలవంతుడిగాను దీర్ఘాయువంతుడిగాను చేసి ఇహ పరమలలో ఒక ఉన్నతమైన స్థితి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళకి చిన్న మాట చూడమా, అదే సామెత గ్రంథంలో 16వ అధ్యాయము 25 వాక్యంలో 16:25 ఇక్కడ చాలా జాగ్రత్తగా పెట్టి ఒకని మార్గము వానికి వాని దృష్టికి యథార్థముగా కనపడును అయినను తుదకు అది మరణమునకు చేరును. నీ సొంత ఆలోచన ఎలాగుంటుందంటే అది మరణానికి దారి చేస్తుందే కానీ నిత్యరాజ్యానికి నిత్య జీవానికి దారి తీయదు. కాబట్టి నీవు సమస్తములో దేవుని చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడే నీవు దీర్ఘాయువంతుడిగాను ఆనందానికి పాత్రుడిగాను ఆశీర్వాదానికి యోగ్యుడిగాను ఉంచి ఆయన కాపుదల్లో నేను ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అధిక ప్రభు అంటాడు, నీవు బ్రతుకు దినములు అధికం చేస్తా, నువ్వు బ్రతికే దినాలు కూడా అధికం చేస్తా. ఎందుకు తెలుసా? అలాంటి మనసును కలిగి ఉంటే నీవు కలిగిన మనసు అనేక మంది గుర్తెరిగి నా వల్లే వారు రూపాంతరము చెందినట్లు, నా వల్లే వాళ్ళు నీ మార్గమును అనుసరించి నన్ను చేరుకున్నట్లు వారిని నా ఉద్దేశానుసారంగా నడిపించడానికి ఇష్టపడతాను. కాబట్టి ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు అంటే అది నా చిత్తమైనది. నీవు బ్రతుకు సాధిస్తున్నావంటే అది నా చిత్తమైనది. గనుక ప్రేమిన వాళ్ళరా, ఈరోజు సొంత ఆలోచన ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. సొంత యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రేమ నుంచి దూరం చేస్తుంది. కానీ ఎక్కడ అంటాడు, ఒకరి ప్రవర్తన వారి దృష్టికి యథార్థముగా కనపడను కానీ తుదకు అది మరణమునకు చేరుస్తుంది. జాగ్రత్తగా గమనించగలిగితే ఈరోజు నువ్వు తప్పించుకొని తిరిగే అవకాశము లేని బలవంతుడి చేతిలో ఉన్నావు. ఎవడో బలవంతుడు భూమిలో ఉన్నవాడు దేవునిలో కాస్త తక్కువైన వాడు. వాడి చేతులను నలిగిపోతున్నావు. వాడి చేతుల నుంచి విడిపించబడాలి. నీకు విడుదల కావాలి అంటే దేవుని ఆలోచనకు నువ్వు కట్టుబడాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఏమైతే నీ చేతులు చేయాలనుకున్నాడో దాన్ని చేయడానికి ఆయన నువ్వు దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు నీకు విడుదల కలుగుతూ ఉంది, నీకు విమోచన కలుగుతూ ఉంది, నీకు దీర్ఘాయువును కలుగు చేస్తాడు, నీ దినాలు అధికం చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సొంత ఆలోచన స్వబుద్ధి ఆధారం చేసుకుని బతుకుతున్నవే కానీ నీ పూర్ణ వివేకముతో
నీ జీవిత యావత్తు కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ చేతిలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వలరా ఒక దైవ సేవకుడి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఏంటి అంటే, అయ్యా మా రాజు మీకు ఒక వర్తమానం పంపించాడు. ఇదో వేరే దేశం నుంచి కొంతమంది ఒక జనం బయలుదేరారు. వాళ్ళని జయించాలని మా రాజు ఆలోచించాడు. వాళ్ళని జయించాలంటే నీ సహాయం కాస్త కావాలి. ఏంటి అంటే, నువ్వు వచ్చి వాళ్ళని శపిస్తే మేము వాళ్ళని జయిస్తాం. ఒక యాజకుడి దగ్గరకు వచ్చి, ఒక ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట, నీవు వారిని శపిస్తే మేము వారిని జయిస్తాం అన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఒక మాట చెప్పాడంట. నేను లోనికి వెళ్ళి నా ప్రభుతో మాట్లాడి ఆయన ఏం చెప్తే దాన్ని చేస్తాను. ఎందుకు అంటే, నా సొంత ఆలోచన కాదు, నా దేవుని చిత్తానుసారంగా బ్రతికితే నేను ఆయన ఏం చేయమన్నాడో దాన్ని చేస్తేనే నాకు బ్రతుకు, లేదంటే నేను వ్యర్థమైపోతాను. కాబట్టి నా ప్రభు చిత్తమేమన్నా కనుక్కొని వస్తానని చెప్పేసి లోనికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభు ఇలాగ నా సహాయాన్ని కోరుకుని వచ్చాను, నేను వెళితే నీ సహాయం నేను పొందగలనా, వెళ్ళమంటావా వద్దా అని ప్రార్థించాడు. వెంటనే దేవుని వర్తమానం ఏంటి అంటే, నా కుమారుడా వెళ్ళొద్దు, వారి దేవుని ద్వారా దీవించబడ్డ వ్యక్తులు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు. అయ్యా నా దేవుడు వాళ్ళు క్షమించకూడదు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు, కాబట్టి నేను రావట్లేదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. తిరిగి రాజు దగ్గరికి వాళ్ళ సైన్యం వెళ్ళిపోయిన తర్వాత ఏడి వ్యక్తి అంటే ఆయన రానన్నాడు. తన దేవుడు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు క్షమించొద్దు, నువ్వు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పాడు, కాబట్టి నేను రానని చెప్పాడు. అంటే వెంటనే ఆ రాజు అతన్ని ఎలాగ మనం వశపరచుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఎత్తుకు వెళ్ళిన కానుకలు బలపరిచాడు. ఆ కానుకలను బలంగా కట్టి ఆ కానుకలు మరలా పంపించి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా మరలా వచ్చారంటే, ఏం లేదు, మా రాజు ఈ కానుకలు మీకు ఇచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని. చూడండి ప్రేమని వాళ్ళరా, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తన మనస్సు వాటి మీదకి వెళ్ళింది. మనసు ఎప్పుడైతే వాటి మీదకి వెళ్ళిందో, సరే దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తానని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా వినాలి మాట. నన్నే భయపడుతుంది ఈ మాట. ఏం ప్రార్థిస్తున్నాడు మొదట అంటే, ప్రభువా వెళ్ళమంటావా వద్దా, వెళితే నా పట్ల నువ్వు కార్యం చేస్తావా లేదా, వెళ్ళమంటావా వద్దని అడిగితే వెళ్ళబాకని చెప్పిన ప్రభువు మరలా ఇక రెండోసారి వెళ్ళి ఏం మాట్లాడుతున్నా తెలుసా, మరలా నా దగ్గరకు వచ్చారు వాళ్ళు, వెళ్ళమంటావా లేదని అడగట్లేదు, కానీ ఒక్కసారికి వెళ్ళమని చెప్పు అంటున్నాడు. చూడండి ప్రేమిని వాళ్ళరా, సొంత ఆలోచన ఏం చేస్తుందంటే తన జీవితాన్ని పతనం చేసుకుంటూ కూడా దేవుని మీదనే నేరం వేయబడిన ఆ ఆలోచన ఇది. అక్కడ ఏమంటే తెలుసా, ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళమని చెప్పు, ఒక్కసారి చెప్పాడు కదా వెళ్ళకూడదు అని. ఇటీవల కాలంలో ఈ వాక్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నన్ను ఒక మాట అడిగాడు. ఏదైనా వనములో అన్నీ వేశాడు, మంచి చెట్లు తెలివినిచ్చే ఫలాలు కూడా వేశాడు, మరి అది వేగిపోతే పోలేదా, దాన్ని తినవాకని చెప్పాల్సినంత అవసరం ఏంటి? చూడండి ప్రేమిని వల్లరా, అంటే మనిషి వడిష్టానుసరంగా బతికితే బాగుంటుంది అనుకుంటాడు, కానీ దేవుని కంటే ఒక ఆలోచన పట్ల ఉందన్నది తెలుసుకోరు. అది ఉండడానికి అలాగ బ్రతకడానికి కూడా ఇష్టపడరు. దేవుని ఆలోచన ప్రకారం బ్రతికేవాడు దీర్ఘాయుష్యమంతుడై ఉంటాడు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ నన్ను అడిగిన మాట ఏంటి తెలిసి, ఆ పాలం వేయకపోతే పోయింది కదా, అది తింటే చస్తారని చెప్పడం ఎందుకు అంటే, ఇన్ని చేసిన దేవుని మీద ప్రేమ ఎలాగుంది, ఆయన మాటకు లోబడతారని చెప్పడమే ఆజ్ఞ. పండు కాదు, అది ఆజ్ఞ. ఒక ఆజ్ఞ ఆయన జారీ చేశాడు. అన్నీ ఇచ్చాను నీకు,
నీవు లోకంలో సుఖభోగము కలిగి బ్రతుకు, కానీ నా ఆజ్ఞ కట్టుబడి బ్రతుకోమని చెప్పాడు. ఆజ్ఞ మీరి ఈరోజు మనిషి నాశనానికి దిగజారిపోతున్నాడు. సరే, వాళ్ళది అయిపోయింది, సరే మాట్లాడుకున్నా వెళ్ళిపోయాడు. ఈరోజు నీకంటూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞానుసారమైన జీవితము దేవుని ప్రేమను పొందుతున్నదే. నీకు సమస్తము సమకూడి జరిగిస్తున్న దేవుడు ఆయన చిత్తానికి లోబడి బ్రతుకున్నప్పుడే ఆయన చిత్తం ఏం చేస్తుంది తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిని కలుగు చేసి ఆయనతో సహవాసం చేసే కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు అంటే, నీ ఆలోచన ప్రకారమే బ్రతకాలని కోరుకుంటున్నావే, కానీ నీ ఆలోచన ఏమాత్రం కూడా నీ జీవితంలో జరిగి కొనసాగించలేవు. దేవుని చిత్తమే నీ బ్రతుకులో జరగాలి, కానీ నీ ఆలోచన ఏది కూడా రవ్వంతన జరగడానికి దేవుడు ఒప్పుకోడు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నా మహిమను వేరొకరికి చెందనివ్వను. మహిమ కార్యాలు దేవుని ద్వారానే జరగాలి, కానీ నీ ఇష్టానుసారంగా జరిగేవి అవి వ్యతిరేకమైన కార్యకలాపాలు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ మనసులో ఏదన్నా ఆలోచన కలిగింది అంటే అది నీ సొంత ఆలోచన కాదు, కానీ నీలో అపవాది పుట్టిస్తున్న ఆలోచన. దీనికి నువ్వు లోబడి కాదు, దేవుని చిత్తములతో ఒక పట్టు నీ పట్ల ఉంది కాబట్టి దానికి నువ్వు లోబడితే నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యము కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా తన ఆలోచన ప్రకారం బ్రతికి ఇది కూడా తప్పేనా అన్న ఆలోచన కలిగి దేవునికి దూరం అయిపోతున్నారు. నేనైతే ఒక మాట చెప్పనా, దేవుని చిత్తం లేకుండా నీ బ్రతుకులో గట్టి పోగు కూడా తెగదు. కానీ దేవుని చిత్తానికి లోబడమను. దేవుని చిత్తానికి లోబడేవాడు అన్ని కోణాల్లో ఆనందంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో డబ్బు ఉంటే ఆనందం కాదండి, ఆస్తిపాస్తులు ఉంటే ఆనందం కాదండి, అందచందాలుంటే ఆనందం కాదు, కానీ యేసుతో జీవించే జీవితమే ఆనందమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో నీవు కలిగి ఉన్న యావత్తు కూడా ఒక రోజుకి రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. దేవునిచ్చే ఆశీర్వాదం నీ బిడల తరమం దీవెనకరంగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే నీ సొంత ఆలోచన ప్రకారం బ్రతకక దేవుని చిత్తానికి లోబడి జీవించాలని ప్రభు పేట హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈ దినం ప్రత్యేకించి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దయచేసి నీ ఆలోచన ఏ దానికి కూడా పనికిరాదు. నీ ఆలోచన దేని కూడా నెరవేర్చలేదు. నీ పట్ల ప్రభు కలిగిన ఆలోచనే నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం. కానీ అంటాడు, ఒకరి ప్రవర్తన వాళ్ళ దృష్టికి యథార్థంగా ఉంటుంది, కానీ తొదక అదేం చేస్తుందట, మరణానికి దారి చేస్తుంది. అలాంటి బ్రతుకు కాదు నువ్వు బ్రతకాల్సిందే. నిత్య జీవములో యుగ యుగాలు దేవుడి కుటుంబార్షణ కూర్చోగలిగిన కృప దేవునికి వాళ్ళని కోరుకుంటున్నాడు. ఎలాగా అంటే ఏదో ప్రార్థన కూర్చొని ఒక పాట పాడో ఒక అల్లుడి కొట్టేస్తే కాదు, కానీ నీవు పూర్ణ హృదయముతో దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి నువ్వు కట్టబడ్డప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ కోణంలో నేను ఆశీర్వదించాలో, ఆరోగ్యంతో ఉంచాలో దేవుని చిత్తానికి నువ్వు కట్టబడని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. దావీదు కూడా దేవుని చిత్తానికి లోబడ్డాడు. నా ఆలోచన ఏది కూడా నా చేతులు జరగదు. నా తండ్రికి నా పట్ల ఒక ఆలోచన ఉంది, ఆయన ఆలోచనే స్థిరము అనుకున్న దావీదు కూడా ఎప్పుడు కూడా తన సొంత ఆలోచన ప్రకారం బ్రతికేవాడు కాదు, సొంత ఉద్దేశానుసారంగా బ్రతికేవాడు కాదు. ఒక్కనొక దినాన తన మేడగదిలో పడుకున్నప్పుడు సంధ్యవేళ అలాగ తిరుగుతున్నప్పుడు తనకంటూ ఒక సొంత ఆలోచన కలిగింది. గమనించాలి, సొంత ఆలోచన ఏం చేసింది తెలుసా? పాపాన్ని ప్రేరేపించింది. జాగ్రత్తగా గమనించాలి. తన సొంత ఆలోచన ఇంతకాలంగా దేవునికి నమ్మకంగా భయభక్తులు కలిగి
దేవుని ఉద్దేశానుసారంగా బ్రతుకుతున్న దావీదు సంధ్యవేళ యుద్ధము జరుగుతుంటే యుద్ధాల గురించి ఆలోచించకుండా తన శరీర బలహీనత నుంచి తప్పించుకోవడానికి, శరీరానికి ఉన్న బలహీనత తొలగించుకోవడానికి మంచి నిద్ర పట్టింది, నిద్రపోయాడు. సంధ్యవేళ మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు చూడకూడని చూపు ఎప్పుడైతే చూశాడో తన సొంత ఆలోచన అక్కడ ప్రబలి, ఈ ఆలోచన ఏం చేసింది తెలుసా? తన జీవితాన్ని దేవునికి దూరం చేసేసింది, పాపానికి వడిగట్టింది. ఈరోజు మన సొంత ఆలోచనలు ఏం చేస్తాయంటే దేవునికి దూరం చేస్తాయి. మన సొంత ఆలోచనలో దేవుని ప్రేమ నుంచి మనం దూరం చేస్తాయి. కనుక దేవుడు అంటాడు, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధి నిన్ను నాశనానికి నాశనం చేస్తుంది, నాశనానికి దిగజారిపోయే స్థితిని కలుగు చేస్తుంది. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఏదైనా చిన్న బలహీనత మనం చేసినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఇంకో బలహీనత చేస్తాం. అది ఎలాగంటే దావీదు జీవితంలో జరిగింది. ఒక చూపు చూసి ఒక పాపం చేసి ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఏం చేస్తాడు తెలుసా? ఒక వ్యక్తిని చంపేశాడు. దేనికి అంటే తన పాపానికి ఎవరికి తెలియకుండా తన పాపాన్ని మాయం చేయాలి, ఎవరికి తెలియకుండా అనుకున్నాడు. కానీ దేవుడైతే ఒక మాట అన్నాడు కదా, నువ్వు చీకట్లో చేసిందాన్ని నేను వెలుగులో చూపిస్తాను, నీ పాపము నిన్ను పట్టుకునేటట్టు కూడా చేయిస్తాను. నీ పాపం నిన్ను పట్టిస్తున్న ఒక రోజుకి నువ్వు దాచుకోలేవు, దాయపడలేవు. ఎందుకో తెలుసా? నా వెలుగులో నువ్వు సంచరిస్తున్నావు కాబట్టి నువ్వెంత మాత్రం కూడా నీ పాపాన్ని దాచిపెట్టలేవు. కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పట్ల నాకంటూ ఒక ఆలోచన కలిగి ఉన్నానని నువ్వు గుర్తెరగాలి. ప్రేమని వల్ల బిలాము కూడా లోనికి వెళ్ళి రెండోసారి ప్రార్థన ఏం చేస్తాను తెలుసా? ప్రభువా నన్ను వెళ్ళమని చెప్పు. అరే ఒక్కసారి చెప్పాడు కదా వెళ్ళొద్దని అని దేవుడు చెప్పాడు కదా, ఆయన మాటకు లోబడాలి కదా అన్న ఆలోచన మరిచాడు దైవ సేవకుడు కూడా. ఏం చేస్తాను తెలుసా? ప్రభువా ఈ ఒక్కసారికి వెళ్ళమని చెప్పు. దేని మీద ఆశ కలిగి ఈ బలవంతమైన సొంత ప్రార్థన చేస్తున్నాడంటే చూసిన చూపులో, లోకపరమైన చూపులో, లోకపరమైన ఆశీర్వాదం మీద కన్నుపడి దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. ఈ ఒక్కసారికి వెళ్ళమని చెప్పు అని. ఇక దేవుని విసిగిస్తూ ఉంటే వీడికి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు. వెళ్ళిపోరా అన్నాడు, వెళ్ళాడు. చివరికి దైవ దర్శనాన్ని కోల్పోయాడు. గాడికి కలిగింది దైవ దర్శనము, బిలాము చూడలేకపోయాడు. చూడని ప్రియమైన వలన ఎప్పుడైతే సొంత ఆలోచన దేవుని దర్శనాన్ని కోల్పోతుంది, దైవ దర్శనం కోల్పోయి లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు దేవునికి దూరమైపోతాడు. కనుక అక్కడ అంటాడు, ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకోనుము. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా నీ పట్ల ఆయన ఆలోచన స్థిరము. దేవుని స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచన నీ పట్ల నా పట్ల స్థిరమై ఉంటుంది. కానీ నీ సొంత ఆలోచన ఏది కూడా నీ చేతిలో జరుగుద్ది. కానీ ఏంటి అంటే దేవునికి దూరం చేసే ఆలోచన, అపవాదికి చేరువులోకి వచ్చే ఆలోచన. నీ సొంత ఆలోచన దేవునికి దూరం అయిపోద్ది, అపవాదికి చేరువైపోద్ది. దేవుని ఆలోచన నిన్ను నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. యుగాలు క్షేమాభివృద్ధిని కలిగించేసి ఆ రాజ్యములో నీకు ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోపాకు. ఒకరోజు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఎదుటివాడి మాట విని నా ప్రాకారముల నుంచి, నా యొక్క భద్రతల నుంచి నువ్వు త్రోసివేయబడ్డావు. అది గుర్తు చేసుకో. ఎదుటివాడి మాటలు ఏం చేస్తాయంటే నాకు దూరం చేస్తాయి.
నా మాటలను వింటే నాకు చెరువులోకి వస్తావు, పోగొట్టుకున్న ఆత్మీయత తిరిగి పొందుతావు, పోగొట్టుకున్న ఆ పరిశుద్ధత మరలా పొంది నా నిత్య రాజ్యములో యుగాలు నాతో కూడా ఉండే కృప నేను నీకు కలుగు చేస్తాను. కనుక నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు బ్రతక ఎందుకు వస్తే అంటాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ చదువు, నీ రాబడి అంతటిలో ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. అబ్బా ఏంటి, నేను జ్ఞానిని కదా అని నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసులే, నేను ఎట్ట బ్రతకాలో నాకు తెలుసులే, నా భక్తి ఏంటో నాకు తెలుసులే, మీకు తెలియకపోయినా నా భక్తి ఏంటో నాకు తెలుసు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. నీ రాబడి అంతటిలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, ప్రథమ ఫలమును, నీ నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి ఈరోజు కొన్ని సమస్యలు మనం విడిచిపెట్టిపోవట్లేదు. ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా సమస్యలు మన కృంగతీస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడకపోవటం వల్ల, నీ సొంత ఆలోచన ప్రకారము ఇది కూడా తప్పేనా, ఇది కూడా తప్పేనా, చూడండి ఇది కూడా తప్పేనా అని అనుకోవడము దేవుని మాటను ధిక్కరించడమే. ఇది కూడా పొరపాటైనా మరి విచిత్రంగా ఉంది అని చెప్పుకోవడం కూడా దేవునికి దూరం చేయడమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. కనుక అలాగ నువ్వు ప్రవర్తించినప్పుడు నీకు దీర్ఘాయువును చక్కటి ఆరోగ్యమును ఇచ్చి యెహోవాని గణపరిచే స్థితి దేవుణ్ణి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితి ఆయనకి తెలుసులే, ఎవరు తెలియకపోయినా నా పరిస్థితి ఆయనకి తెలుసులే అని అనుకుంటుంటాం. నా భక్తి ఏంటో ఆయనకి తెలుసులే, మనుషులు తెలియకపోతే పోయిందిలే. ఇది పనికి మారిన మాట, ఎదుగుదల లేని మాట. దేవుడికి తెలుసు నీ భక్తి ఏంటో. లోకంలో నీ సాక్ష్యం కూడా బలమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో నీకు సాక్ష్యం లేకుండా దేవునిలో బలంగా ఉన్నానని చెప్పుకోవడము ఎదుగుదల లేని జీవితం. నువ్వు నీతిగా నీకు కనబడొచ్చేమో, నువ్వు నీతిగా ఉండొచ్చేమో, నీతి మార్గంలో నడవచ్చేమో, కానీ లోకంలో కూడా నీ సాక్ష్యం 10 మంది పంచుకునే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి మానవాతీతుడిగా వచ్చినప్పుడు ఏమని ఒక పదాన్ని అక్కడ వాడాడు. ఆయన మనుషుల దయందును దేవుని దయందును దినదిన ప్రవర్తమానుడై వర్ధిల్లుతూ వచ్చాడట. ఆయనకి లోకములో సాక్ష్యం కావాలి. మరి నీ సాక్ష్యం ఏమి ఏడ్చింది? నా పరిస్థితి ఏంటో, నా భక్తి ఏంటో ఏమండి మనుషులకు తెలియకపోతే పోయిందిలే, నా దేవుడికి తెలుసునుకునేవాడు ఎందుకు పనికిరాని వ్యక్తి అని వాక్యమే చెప్తుంది. నీ పరిస్థితి కూడా లోకానికి తెలియాలి. లోకులు నీకు సాక్షిగా నిలబడాలి. లోకులతో నాకేం పని, ఎవడేమనుకుంటే నాకేం, నా భక్తి నా దేవుడికి తెలుసు అనుకునే వ్యక్తి ఏదో చెప్తారు కదా, సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళే. సెల్ఫ్ డబ్బా అంటారు. ఈ సెల్ఫ్ డబ్బాను కొట్టుకునేవాడు సరైన జీవితం లేనివాడు, దేవుని పొందలేని వాడు, ఇలాగ మాట్లాడుకునేవాడు. ప్రేమని వల్లరా నిన్న ఒక వ్యక్తి మాతో మాట్లాడుతూ అంటాడు, నేను చెప్పిన సాక్ష్యం ద్వారా 1 గంటకే 10-15 మంది మారిపోయారు. ఈ సాక్ష్యం బలమే కావచ్చు. దేవుని చిత్తము లేకుండా మన జీవితంలో ఏం జరగదని గుర్తెరగాలి. మనం పొగుడుకోవడం గొప్పతనం కాదు, కానీ నీ యొక్క నీతి కార్యాల ద్వారా లోకము నీ సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. దేవుడు మహిమపరచబడేది ఎప్పుడు నీ ద్వారా అంటే నీ సాక్ష్యం బలమైనప్పుడు. నీ సాక్ష్యం బలం లేకుండా
నా పరిస్థితి దేవుడికి తెలుసు అనుకుంటే నిన్ను నీవుగా తృప్తిపరుచుకోవడం తప్పక దేవుడు నీ ద్వారా మహిమపరచమంట. దేవునికి నీ ద్వారా ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే నీ సాక్ష్యం 10 మంది పంచుకున్నప్పుడు. అంటే మీకు తెలుసు కదా, ఒక పద్యం ఒకటి ఉంది. పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సవము తండ్రికి. బిడ్డ పుట్టడం గొప్పతనం కాదు, కానీ ఆ బిడ్డ మంచితనము లోకములో చాటుతూ ఉన్నప్పుడు, లోకస్తులు అనుకుంటున్నప్పుడు కన్న తండ్రికి ఆనందం ఉప్పొంగుతుందట. అలాగే ఈ లోకములో క్రైస్తవుడిగా ఉన్న నీవు 10 మంది నీ సాక్ష్యాన్ని పంచుకొని చాలా నీతిమంతుడు, చాలా నీతిమంతురాలు, ఆ వ్యక్తి పరులలోనికి వెళ్ళడు, తను బాధపడ్డ ఎదుటివారిని బాధ పెట్టడు, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి చాలా నీతి కలిగి బ్రతుకుతున్నాడు, ఏ చిన్న మాట కూడా తప్పిదమ రాకుండా తన యొక్క పవిత్రతను చాటుకుంటున్నారు అని ఎప్పుడైతే లోకము నిన్ను బట్టి నీ సాక్ష్యాన్ని పంచుకుని ఉంటారో దేవుడు నిన్ను బట్టి బహుగా ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు ఎలాగున్నామంటే మా సొంత ఆలోచన ప్రకారం బ్రతుకుతూ ఉన్నాం. నీ సొంత ఆలోచన దేవునికి చేరువలోకి రాదు, కానీ దేవునికి దూరం చేస్తుందని ప్రభు పేట మనవి చేస్తున్నాను. గనుక ప్రియమైన బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు. కానీ అక్కడ అంటాడు, ఒకని ప్రవర్తన వారి దృష్టికి యథార్థంగా కనబడొచ్చు, కానీ తుదకది మరణానికి దారి చేస్తుంది. మరణానికి దారి చేస్తుంది. సొంత ఆలోచన దేవునికి దూరం చేయడమే మరణానికి దారి చేయడము. ఇప్పుడు అవ్వ ఆదాములు ఏం చేస్తారు తెలుసా? ఇది కూడా తప్పేనా? లేనే లేదు, మీరు చావరే చావరు, ఆయన అంతటి వాళ్ళైపోతారని ఎప్పుడైతే మాటలు వినబడ్డాయో ఆ మాటలకు లోబడిపోయారు. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసిన వెంటనే ఏమయ్యారు వాళ్ళంటే? చనిపోయారా, బ్రతుకున్నారా అని ఆలోచిస్తే ఆత్మీయంగా చనిపోయారు. ఈరోజు నీ సొంత ఆలోచన ఆత్మీయంగా నేను చంపేస్తుంది. గనుక ఆత్మీయంగా నువ్వు చనిపోయిన తర్వాత లోకపరంగా నువ్వెంత బలంగా బ్రతికినా ప్రభుకి ప్రీతికరం కాదు. దేవుని చిత్తానికి లోబడ్డమే ప్రభుకి ఇష్టకరము. గనుక ప్రేమని వాళ్ళరా, నీ సొంత ఆలోచన కాదు. సొంత ఆలోచన అవ్వ ఆదాములు ఏం చేసింది తెలుసా? దేవుని ప్రాకారములతో త్రోసివేయబడింది. సొంత ఆలోచన ఏం చేసిందంటే ఇప్పటి వరకు తన బిడ్డల తరము అదే ఆలోచన, అదే ఉద్దేశము కొనసాగిపోతూ ఉంది. గనుక దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చి నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీ పితరుల వలె నువ్వు కూడా పాడైపోతావు. నీ పితరులతో చేసిన వాగ్దానము నీ పట్లను జరిగించుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. నా వెంబడి నువ్వు నడిస్తే, నా ఆజ్ఞకు నువ్వు కట్టబడితే, నా ఆజ్ఞానుసారంగా నువ్వు నడవగలిగితే నీ పితరులకు ఇచ్చిన రాజ్యాన్ని నీకు ఇస్తా. యుగ యుగాలు నాతో కూడా నివసించే కృప నీకు నేను కలుగు చేస్తాను. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రతి ఆలోచనలో నా ఉద్దేశానికి నువ్వు లోబడాలని కోరుకుంటున్నాను. అలాగ నువ్వు బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు యుగ యుగాలు నాతో కూడా నివసించే కృప నీకు కలుగు చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, జాగ్రత్తగా ఈ మాట వినాలి. ప్రతి మానవుడికి ఒక సొంత ఆలోచన కలుగు చేస్తాడు. అది నీ పొరపాటు కాదు. అపవాది నీకు ప్రేరణ కలుగు చేసి నీకంటూ ఒక సొంత ఆలోచన కలుగు చేస్తాడు. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని. అవి చేయకనే ఈ లోకం నుంచి విడిచిపెట్టబడిన ఎంతోమంది లేకపోలేదా? వాళ్ళ ఆలోచన అలాగే అంతమైపోయిన తీర్మానం లేకపోలేదు. కానీ దేవుని ఆలోచన స్థిరమని గుర్తెరగగలిగినప్పుడు, దేవుని చిత్తానికి లోబడ్డప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని కలుగు చేసి నిన్ను బట్టి ఆయన మహిమపరచబడ్డమే కాక అనేక మందికి నిన్ను బట్టి మార్గమే నిలబడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు బ్రతుకుద్దు అని దేవుడి ద్వారా హెచ్చరిక చేయబడుతున్న మీద నాన్న స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ఏమండి, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారములకు లోబడము. దేవుని స్తోత్రం. ఆయన అధికారములకు లోబడాలి. నీ చిత్తమే నా పట్ల జరిగించు, సిద్ధంపరిచేయి అనే ఉద్దేశము కలిగి ఉండాలి.
కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా, ఏ స్థితి కనుక్కున్నావు ఆలోచించాలి. కొంతమంది మీకు ఉందో లేదో అలవాటు నాకు తెలియదు, కానీ ఒక ప్రార్థన చేస్తారు, పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనలో ఎంతమంది ఆ ప్రార్థనకి కట్టుబడి చేస్తారో అర్థం కాదు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్న ప్రకారము భూలోకమందును కూడా నెరవేర్చు, నా యందు కూడా నెరవేర్చు. ప్రార్థన చేశాం ఏంటి, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు మేము క్షమించు. ఎంతమందికి ఉందండి ఈ క్షమాబుద్ధి? ఎంతమందికి ఉంది? ఇది పరలోక ప్రార్థన, ప్రభువు నేర్పించిన ప్రార్థన. ఇది చాలామంది కంపల్సరీగా చేస్తారు. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించండి అన్నాము. ఎంతమందికి క్షమించగలుగుతున్నాము? ఎంతమందికి క్షమించగలుగుతున్నాము? కట్టుకున్న భర్తే ఒక దెబ్బ కొడితే నోటికొచ్చినట్టు మాట్లాడతాం. ఇది క్షమించడం అంటారా? ఈ క్షమాపణ లేదు అంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావు, కానీ దేవుని చిత్తం కాదని గుర్తెరగాలి. ఈరోజు నీ భర్త ద్వారా కాస్తైనా నువ్వు దూషింపబడ్డము, నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అన్న ఆలోచన నీకెందుకు పుట్టట్లేదు? అలాగ పుట్టినప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకోగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కట్టుకున్న భర్త మీద నువ్వు విరుచుకుపడ్డప్పుడు నీ విరోధులు నువ్వు ఎలాగ ప్రేమించగలవు? నీ విరోధిని ప్రేమించలేనప్పుడు నీ సొంత బుద్ధ లేకుంటే దేవుని బుద్ధ? ఇది దేవుని చిత్తానికి లోబడాలి. నీ సమస్తమును దేవుని అధికారములకు నువ్వు లోబడ్డప్పుడు దేవుడు నీ పట్ల బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. గనుక అక్కడ అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఏమండి, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఇవన్నీ కూడా నేను నాశనం అయిపోవడానికి కాదు, నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు గనుకనే ఈ కార్యాలు జరుగుతున్నాయని ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తావో నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కడముద్దమా. కృపా సత్య సంపూర్ణ సర్వశక్తివంతుడా ప్రియుడా, మీకే స్తోత్రాలు. చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. మా సొంత బుద్ధిని ఆధారం చేసుకునక మా పట్ల మా తండ్రిమైనా మా దేవుడిమైనా మా రక్షకుడికి అయినా మీరు మా పట్ల కలిగి ఉన్న ఆలోచన మాకు స్థిరమైతుంది కనుక మీ ఆలోచనకు కట్టుబడి మీ ఆశీర్వాదంతో నింపబడి మా యొక్క జీవిత కాలం అంతా మీ కృపతో నింపబడి మా బ్రతుకు దినము అధికము చేయబడినట్లు అనేక మందికి మేము మీ సన్నిధికి మార్గమైనట్టు కృప చూపించమని, విన్న మాటని విడిచిపెట్టక మా సొంత ఆలోచన ప్రకారం బ్రతకక మా తండ్రి మా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన ఆలోచన మా చేతిలో స్థిరమని గుర్తెరిగి మీకు నమ్మకంగా జీవిస్తూ ఏ స్థితిలో మేము విన్నా మీకు దూరము కాక మీకు చేరువలో ఉండే కృప దయచేయమని మమ్మల్ని అందరినీ మీ బలమైన చేతికి అప్పగించుకుంటూ రానని బిడ్డలు కూడా దయచేసి క్షమించి తిరిగి దినములో ప్రభా మీ సరికి నడిపించుకోమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ ఆలోచన ప్రకారం బ్రతికి దీర్ఘాయువు కలిగి అనేక మందికి మాదిరికరంగా జీవించి కృప దయచేయమని, వాళ్ళ ప్రతి అక్కను తీర్చి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ప్రత్యేకించి ప్రతి బిడ్డని మీ బలిష్టమని చేతికి అప్పగించుకుంటూ మీ కృప వెంబడి కృపతో నడిపించి మీ రాకడ వరకు క్షేమం కలిగించమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన వారికి అందరికీ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు వారి కుటుంబాలకు దీర్ఘాయువుని కలిగి చేసి ప్రభు చిత్తానికి లోబడి ఆయన రాకడలో ఎత్తబడి అనుభవం కలిగి ఉండే కృప దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో